శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రశాంతమైన రాత్రి. మీరు మీ ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక్కసారిగా బయట వినిపించే శబ్దాలు, అరుపులు మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆ గందరగోళం జరగబోతుంది. మిథున రాశి జాతకులారా, జూన్ 30 మంగళవారం రాత్రి 9:30 తరువాత మీ ఇంటి పరిసరాల్లో ఒక భారీ పెను తుఫాను లాంటి గొడవ జరగబోతుంది. ఇది కేవలం గొడవ మాత్రమే కాదు. ఇది మీ ఇంటి ప్రశాంతతను అల్లకల్లోలం చేయబోయే ఒక పెద్ద పరిణామం. ఆ గొడవలో మీరు కూడా భాగస్వామ్యం ఉందా? మరి ఆ తుఫాను లాంటి గొడవ వెనక అసలు కారణం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే గనుక మిథున రాశి జాతకులు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మిథున రాశి వారికి అధిపతి బుధుడు. మరి ఈ యొక్క బుధుడు అధిపతిగా ఉండడం వల్ల మిథున రాశి వారికి ఎప్పుడూ కూడా గొడవలంటే ఇష్టం ఉండదు. మీరు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరితోనైనా సమస్య వస్తే మాట్లాడి పరిష్కరించుకోవాలని చూస్తారు. కానీ మీ జాతకంలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం మీరు గొడవ పడకపోయినా గొడవ మిమ్మల్ని వెతుక్కుంటూ అదే వస్తుంది వస్తుంది. మీ యొక్క సహనం మీకు ఆయుధంగా మారేటువంటి మరి కొన్ని క్షణాలు, మరి ముఖ్యంగా మీరు బయట వ్యక్తులతో లేదా ముఖ్యంగా కూడా కొన్ని విషయాలలో గొడవ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ సహనం మీకు ఆయుధం. కానీ కొన్ని పరిస్థితులు ఆ యొక్క సహనాన్నే, మౌనాన్ని బలహీనతగా చూపే అవకాశం ఉంది. మీరు అందరినీ నమ్ముతారు. అందరికీ సహాయం చేస్తారు. కానీ ప్రతిఫలం మీకు దక్కేది ఆ గందరగోళమే అన్న ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని బలంగా వేధిస్తుంది. గత కొన్ని నెలలుగా మీరు మీ ఇంటి చుట్టుపక్కల పరిస్థితుల్ని పూర్తిగా గమనిస్తున్నారా? ఏదో తెలియని ఒక అసహనం, అశాంతి మీ పరిసరాల్లో నెలకొని ఉంది. మీరు ఎంతో కష్టపడి మీ ఇంటిని ఒక స్వర్గంలా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ బయట ఉన్నటువంటి వ్యక్తుల వల్ల లేదా పొరుగింటి వ్యక్తుల వల్ల మీ యొక్క ప్రశాంతతకు భంగం కలుగుతోంది. జూన్ 30 నాటికి ఆ యొక్క అసహనమంతా ఒక అగ్నిపర్వతంలా పేలబోతుంది. మీరు ఎంతో కాలంగా పడుతున్న ఆ ఆవేదన ఇప్పుడు ఒక్క రాత్రిలో బయటపడబోతుంది. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ జూన్ 30 మంగళవారం రాత్రి 9:30 సమయం ఇది సాధారణమైనటువంటి సమయం కాదు. అప్పుడే మీ ఇంటి గడప దగ్గర ఒక పెద్ద గొడవ మొదలవుతుంది. ఆ గొడవ ఎంత పెద్దది అంటే బయట ఉన్నవారు కూడా వినేంతలా అరుపులు, కేకలు వినిపిస్తాయి. అసలు గొడవ ఎందుకు జరుగుతుంది అంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించిన ఒక రహస్యం లేదా మీ ఇంటి స్థలం, ఆస్తి విషయంలో ఎన్నాళ్లుగానో దాగి ఉన్న ఒక అపోహ ఇప్పుడు ఒక పెద్ద వివాదంగా మారుతుంది. ఎవరి వల్ల ఈ గొడవ జరుగుతుందంటే మీరు అత్యంత నమ్మకస్తులు అనుకున్నటువంటి వ్యక్తి లేదా చాలా కాలంగా మీ ఇంటికి వస్తూ పోతూ ఉండేటువంటి ఒక అపరిచిత వ్యక్తి ఆ యొక్క రాత్రి ఒక రెచ్చగొట్టే పని చేస్తారు. వారు కావాలనే మీ కుటుంబ సభ్యులని మీ యొక్క ఆవేశానికి లోనయ్యేలా చేస్తారు. ఆ రాత్రి మీరు బయటకు వచ్చి చూస్తే అక్కడ మీరు ఊహించని అదృశ్యం కనిపిస్తుంది. ఆ రాత్రి మీరు జోక్యం చేసుకుంటే అభాండాలు మీ మీద పడే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ మీరు మౌనంగా ఉంటే ఆ గొడవ మీ ఇంటి గడపను దాటి లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తుఫాను లాంటి గొడవ మిమ్మల్ని ఎంతలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అంటే మీరు మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే మీ యొక్క ప్రపంచమే మారినట్లు అనిపిస్తుంది. ఆ గొడవ వల్ల మీరు కోల్పోయేది కేవలం ప్రశాంతత మాత్రమే కాదు.
మీ యొక్క గౌరవం కూడా ప్రమాదంలో పడుతుంది. మరి ఆ రోజు రాత్రి మరి మీ ఇంటి దగ్గర పెద్ద పెద్ద వ్యక్తుల రాక, పెద్దల జోక్యం జరిగే అవకాశం ఉంది. అంతటి ఉద్రిక్తత నెలకొంటుంది. ఎందుకు మీరు అంతలా ఆశ్చర్యపోతారు అంటే, ఆ గొడవకు కారణం చాలా చిన్నది. కానీ అది పెరిగిన విధానం మాత్రం అసాధారణమైనది. మనుషుల స్వార్థం, అహంకారం ఒక రాత్రిలో మీ జీవితాన్ని ఎలా మారుస్తాయో చూడడానికి మరి మీరు సాక్షాత్భూతులుగా మిగిలిపోతారు. మీరు ఆ సమయంలో ఎవరినీ నమ్మలేరు. ఏది నిజమో తెలియక సతమతం అవుతారు. ఆ గొడవలో మీరు చూపే ఒక ఆకృత రూపం మీరు ఇన్నాళ్ళు చూసినటువంటి వ్యక్తులా కాదని అర్థం చేసుకున్నప్పుడు మీ యొక్క కన్నీళ్లు కూడా ఆగనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందంటే ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఈ గొడవకు ప్రధానమైనటువంటి కారణం బయటి వ్యక్తుల యొక్క జోక్యం మరియు మీ కుటుంబ విషయాల్లోకి ఇతరులు కలగజేసుకోవడం, అలాగే గ్రహాల రీత్యా మంగళవారం నాడు కుజుడు మరియు శని ప్రభావం వల్ల ఆవేశం, కోపం విపరీతంగా పెరుగుతాయి. మీరు ఎవరికైతే మంచి చేస్తున్నారో వారే ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బందుల్లో నెడుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం మీ యొక్క చతుర్థ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో అంగారకుడు అనగా కుజుడు చాలా ఉగ్రంగా ఉన్నాడు. ఇది ఇంటిని, కుటుంబ ప్రశాంతతను దెబ్బతీసే యోగంగా ఉంటుంది. ఈ యోగం యొక్క వేడి మనుషుల మాటల్లో పదునుని పెంచుతుంది. జూన్ 30 నాడు కుజుడు మీ యొక్క కుటుంబ స్థానాన్ని పూర్తిగా పీడిస్తున్నాడు కాబట్టి గొడవలు జరగడం అనేది అనివార్యంగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఈ గొడవ వల్ల నష్టం మీ యొక్క మానసిక ఆందోళన పెరిగిపోవడం, పక్కింటి వారితో బంధం తెగిపోవడం, దీనివల్ల జరిగే లాభం ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉన్న చెడు వ్యక్తులు ఎవరో మీకు తెలిసిపోతుంది. ఆ గొడవ వల్ల మీ ఇంట్లో ఎవరు రావాలో, ఎవరు రాకూడదో అనే స్పష్టత దక్కుతుంది. ఇది ఒక రకంగా మీ ఇంటిని శుద్ధి చేసేటువంటి ప్రక్రియగా మారుతుంది. కానీ రాత్రి 9 గంటల 30 నిమిషాల తర్వాత బయట గొడవలు జరుగుతున్నప్పుడు మీరు బయటకు వెళ్ళకండి. ఎంతటి అరుపు వినిపించినా మీ యొక్క తలుపులు వేసి లోపలే ఉండండి. అలాగే పరిహారంగా మంగళవారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద మరి నల్ల ఆవాలు, ఉప్పును ఒక చిన్న మూటలా కట్టి గడపకు వేలాడదీయండి. ఇది దుష్ట శక్తులను, గొడవలను మీ ఇంటి లోపలికి రానీకుండా నిరోధిస్తుంది. హనుమాన్ చాలీసా వినండి. ఇది మీకు ధైర్యాన్ని కూడా ఇవ్వడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. తుఫాను ఎంత ఉధృతంగా వీచినా చివరికి ఆగిపోక తప్పదు. జూన్ 30 రాత్రి మీ ఇంటి దగ్గర జరగబోయే ఈ గొడవ మీ యొక్క సహనానికి పడుతున్నటువంటి పరీక్ష. ఆ సమయంలో మీరు మరి కొట్టుకుపోవద్దు. ఒక దీపంలా వెలగండి. నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారని చెప్పాను కదా! ఆ నిజం ఇంటికి, మీ కుటుంబానికి ఏది మంచిదో కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. భయపడకండి. రేపటి సూర్యోదయం మీకు కొత్త ప్రశాంతతను తీసుకురాబోతుంది. ఆ గొడవ కాదు, మీ యొక్క నిజాయితీకి విజయం లభిస్తుందని మీరు గమనించండి. ఇలా మీ జీవితంలో ఊహించని మార్పులనేవి రాబోతున్నాయి మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. జాగ్రత్త పడతారని భావిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.